విదేశాలకు కూలి కోసం వెళ్లిన 18 మంది భారతీయులు మస్కట్ దేశంలో చిక్కుకుపోయారు. శ్రీకాకుళం జిల్లా వాసులు 9 మంది, కేరళకు చెందిన 6, ఉత్తరప్రదేశ్కి చెందిన 3 ఉన్నారు. ఓ ఇంటర్నేషనల్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వెల్డింగ్ పనుల కోసం తీసుకెళ్లి షిప్ క్లీనింగ్ పనులు అప్పచెప్పి జీతాలు, భోజనం కూడా లేకుండా పస్తులు ఉంచుతున్నారని బాధితులు వాపోయారు. పాస్పోర్టులు లాక్కున్నారని ఆవేదన చెందుతున్నారు. తాము ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నామని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాల్సిందిగా బాధితులు వేడుకుంటున్నారు. జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ మస్కట్కి వచ్చాము. మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక క్లీనింగ్ చేయమంటున్నారు. మా ఏజెంట్లు సింహాచలము, శ్రీనివాసరావు, మాకయ్య, జానీ, ప్రదీప్, డొంబురు, కామయ్య. వీళ్ళేమో మాకేమో పని ఇవ్వట్లేదు. రోడ్డు మీద పడేసి ఉంచారు. మేము ఫుడ్ లేదు, ఇంతవరకు ఏమీ లేదు. మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెంటనే రెస్పాన్సిబిలిటీ అవుతారని ఇక్కడ మా ఏజెంట్లకి ఎంతో చెప్పాము. అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా వాసులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. కార్మికులతో ఫోన్లో మాట్లాడిన ఆయన స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.